బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. సో నేను బబ్బు అయితే ఇవాళ విడిపోతున్నాం అనమాట. అంటే వాడు ఏం చెప్తాడో అది చూసి మీరు కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతా. నేనైతే ఫిక్స్ అయిపోయినా, వాడు వద్దన్నాక నేను ఓన్ ఫోర్స్ చేయ. ఓకే, బ్రేకప్ అంటే బ్రేకప్ అంతే. తెంచేసుకోవాలి బంధము. నాకు దిమాగ్ ఎవరు లేరు, నాకు ఎవరు మాట్లాడుతున్నావు కొంచెం చచ్చిపోయినా తీసేసిన అందరినీ. మీరు ఒక్కలే కాదు, నాకు ఎవరు అవసరం లేదు. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదు. చాలా కానీ ఓడికి విన్నాడు నీకు తెలియదా అన్న వాని గురించి? ఒకసారి శోకము అసలెందుకీ శాపము చూపిక జాలి గుణము వినవా. ఒకటి గుర్తుపెట్టుకోకూడదు రా, లాస్ట్ నేను ఒకరిని వస్తా. నన్నే విడిపోదామని లైట్ తీసుకోని ఫోన్ చేసి నేనలే చిట్టినేస్తాను నిన్నే వెతికేనే. వస్తాడైనా ఆయన కూతురులే వస్తాడు, మంచిగా వాళ్ళ మమ్మీ పంపిస్తాను. సో గైస్, బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. సో నేను బబ్బు అయితే ఇవాళ విడిపోతున్నాం అనమాట. ఉన్నది ఉన్నది చెప్పాలి, ఏది మాట్లాడుకుందాం మనం వీడియో. నేను ఏమంటున్నా వద్దులే. సో గైస్, బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. సో నేను బబ్బు విడిపోతున్నాం. అందరికీ కూడా పిలిచినా, నేను అందరు కూడా వస్తారు. అంటే నేను వాడి మంచి గురించి ఆలోచించిన, బట్ వానికి నేను అంటే వాడు పెద్దగా అవుతున్నాడు, వాడిని నేను చెప్తుంటే వానికి కోపం వస్తుంది. సో అట్లా అని చెప్పి వాడైతే విడిపోదామని అయితే మనకైతే చెప్పిండు అనమాట. సో నేను కూడా ఇప్పుడు వాడు కూడా పెద్దగా అవుతుంది, నేను ఊరికే వానికి ఇంకా వేసుకొని రాలేను కదా. సో అట్లా అని చెప్పి నాది బబ్బుది ఇవాళ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఉన్నది ఫ్యాక్ట్ నేను చెప్పేస్తున్నా. ఎందుకంటే అన్నీ దాచిపెట్టి లోపల నేను ఎందుకు అది కావడం. ఏదున్నా ఉన్నట్టే నేను చెప్పేయాలని చెప్పి మీ అందరి ముందట రివీల్ చేసేస్తున్నా. వాడు కూడా వస్తుండంట. వానికి ఏం కావాలో ఏంది అనేది మనం కూడా అడిగి వానికి ఏది కావాలో అది ఇచ్చేస్తే మన పని కూడా, మన బాధ్యత కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు పెద్దగా అవుతుండు. సో మనం కూడా ఒక క్లారిటీ మీ అందరికి ఇచ్చేసినామంటే అయిపోతుంది. వాని మనసులో ఏముంది ఏంది అనేది వాడు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అట్లా మాట్లాడిండు అనమాట. విడిపోతున్నా అయితేనే ఉంటాయి కొట్లాటలు, అవన్నీ పట్టించుకో. నువ్వు విడిపోతున్నా ఇవన్నీ వాడే చెప్తుంది. నేను వస్తున్నా, వద్దు విడిపోదామన్నా, నువ్వు వద్దు, నా మీద చాలా కోపం, నాకు అంత దూరం నువ్వు వదిలేసినా అంటే వాడు జీప్ నడపద్దనే కదా నేను అది చేసి. వాడు ఇంత వానికి బండి నేనే నేర్పించిన. వాడు చిన్నప్పుడు వాని కార్ కూడా నేనే నేర్పించిన, అన్నీ నేర్పించిన. ఇప్పుడు ఏంటంటే నడపద్దు, కొన్నిటివి నేను చెయ్యొద్దు అని చెప్తా. అవి వాడు సిద్ధి చేసి నేను ఏం అంటలేనని కదా అడ్వాంటేజ్ తీసుకుంటే రేపటి రోజు ఏమైనా అయిపోతే ఓన్ తిడతాను. సరే, 2 మాటలను లేకపోతే 2 దెబ్బలు కొట్టు, కానీ వదిలిపోవడం ఎందుకు? విడిపోదాం. మీది మన ఇప్పటి బాండింగ్ ఎప్పటి నుంచో ఉన్నది? మీది బాండింగ్ ఉంది, కానీ మాట్లాడమన్నా లేకపోతే కూర్చొని ఒకసారి చెప్దాం. నేను ఇగో మీరు ఏం చెప్తారు చెప్పరు. నేను వాడు ఓకే, నేను ఇదే అని కాదు, నేను ఎవరైనా నాకు ఏమన్నా అన్నా నాకు ఇది వద్దు, రైట్, ఓకే, నేను అట్లా అనుకునే నేను అన్ని నా సపరేట్ జర్నీ నేను చూసుకోవాలని. మెంటాలిటీ నువ్వు కూడా అట్లనే మాట్లాడితే మెచ్యూరిటీ అన్ని నేర్పించినావు, ఇది కూడా నేర్పిస్తే అయిపోతాయి. వచ్చేస్తుంది వానికి చెప్తే కోపం వచ్చేస్తుంది. వాడు అప్పుడు చిన్నగా ఉండే నా మాటలు వింటుండే, ఇప్పుడు వాడు పెద్దగా అయిపోయిండు. వాళ్ళ మమ్మీ మాటలు కూడా వింటలేడు వాడు. అట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నది మనకి, ఇప్పుడు అందరు చెప్తేనే వింటున్నాడు, మనం ఏం చెప్పే అవసరం లేదు. ఏదైతే జరుగుతుందో అది జరగని.
వాడు వస్తున్నట్ట. వాడు వచ్చినాక ఏం అంటే వాడు ఏం చెప్తాడో అది చూసి మీరు కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతా. నేనైతే ఫిక్స్ అయిపోయినా, వాడు వద్దన్నాక నేను ఓన్ ఫోర్స్ చేయ. ఓకే బ్రేకప్ అంటే బ్రేకప్ అంతే. minutes later. వచ్చిండు. థ్యాంక్స్ అన్న. తెంచేసుకోవాలి బంధము ఏంది పట్టుకోరా పట్టుకో. ఇక నేను ఏమంటున్నాను మంచిగా చూసుకున్నావు, ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నావు, ఇక చాలు. అవురా మంచిగా చూసుకున్నా. నేను దాంట్లో ఏమంటలే, ఏదున్నా క్లారిటీ చెప్పేసి వెళ్ళిపో. ఎందుకు అవసరం ఉంటుంది ఇగో నేను ఇప్పటి నుంచి అన్నతో ఉండాలని చెప్పి ఇద్దరం అనుకుంటలేము, విడిపోతున్నాం అన్న. ఏది అవురా మాట్లాడు, రీజన్ ఏంది అని ఒక క్లారిటీ ఇచ్చే కదా. ఒక క్లారిటీ అవసరం లేదు. అవురా భయ్ ఒక క్లారిటీ ఇచ్చేది. అందుకే వెళ్ళిపోతున్నా. ఇది కూడా నాకు ఎందుకు మళ్ళీ ఆడ వేసే ఇది పిల్లడంటే ఏం చెప్పాలా, వాడు విడిపోతా అని నాకు ఫోన్ లో చెప్తే నేనేం చేయాలి, ఇంకా లేసుకొని రావాలా ఏంటి? విడిపోదాం ఓకే, నాకేం ప్రాబ్లం. సింపుల్ గా మీరు అనుకున్నంత సింపుల్ గా మీరిద్దరు వాడుకుండాలా, నేనేం చెప్పాలా, వాడుకుండాలా కదా. అరే ఇవి తెచ్చిచ్చేసినావు, ఇవి తెచ్చిచ్చినావు ఫోటోలు. నీ హార్ట్ లో ఉన్న మనిషిని ఏం చేస్తావురా, నీ గుండాలు ఉన్న మనిషిని ఏం చేస్తావురా? నాకు దిమాగ్ ఎవరు లేరు, నాకు ఎవరు ఏం మాట్లాడుతున్నావురా? కొంచెం చచ్చిపోయినా నాకు తీసేసిన అందరినీ. ఇట్లా అది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదురా, అంత సింపుల్ గా అయిపోతుంది అది. నాకు తెలుసు ఇన్సల్ట్ ఏమి ఇన్సల్ట్ రా. సరే ఓకే ఇన్సల్ట్ ఏదైనా ఉండని రా భయ్. అవురా భయ్ నేను ఏమంటున్నా, ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని క్లారిటీ అయిపోయింది. ఇగో సరే అన్న మొన్న వెళ్ళిపోమన్నా అవురా భయ్, నువ్వు కార్ నడిపినావు చెప్పినా తప్పేముంది. ఇంతకు ముందు ఎప్పుడు నడపలేదా? ఇంతకు ముందు నడిపినావు రా భయ్, అది చిన్న బండి ఇది పెద్ద బండి రా భయ్. ఎవరైనా అంతమందిని ఎక్కించుకొని నడపలేవు, అంతమంది ఎక్కించుకుని నీకు ఒక్కని కాదు అంతమంది కుటుంబం ఎవరికైనా ఏమన్నా అయితే. నేను ఎవరితో మాట్లాడతలేను అన్న, నా ఆయనతో మాట్లాడతాను. అవురా భయ్ చెప్పేసి ఏం మాట్లాడకుండా అంత కోపం వచ్చింది. మాట్లాడుకో, చెప్పింది అర్థం చేసుకో, చెప్పేది నీ మంచి. నేను ఒక మాట నాతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అరే నేను మాట్లాడు కాదు, చెప్పేసిన చాలా చెప్పేసిన కదా, ఆయన నేను విడిపోతున్నా అని చెప్పేసిన కదా. అదే విడిపోతాను ఎందుకంటుండే అంతా కూడా తెలియదు. అరే సన్నీ ఆ రోజు వాడు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యింది కాబట్టి అట్లా అంటుండేమో, మనం సంజాయిస్తే వాడు వింటాడు కదా. మీరు కూడా అట్లనే ఎందుకు చేస్తారు? వాడికి తెలివి ఉందో లేదో దగ్గర పెట్టుకో, అన్ని పెట్టుకో. నాకు మీరు ఒక్కలే కాదు, నాకు ఓవర్ అవసరం లేదు. నువ్వు పేపర్ పెట్టకన్నా ఏం చేస్తాం చెప్పు. ఎన్నో గుచ్చుకుని అట్లా ఎందుకురా ఇంత కోపం? అరే నీకు ఒక మాట చెప్తా, సరే నువ్వు ఒక మాట చెప్పు. ఇప్పుడు నేను దేనికి తిట్టినా అదో కోపం ఎందుకు వస్తుంది? నీకు తెలిస్తే చాలుగా మొన్న. సరే నేను ముందుకెంత సీరియస్ అయినా రోడ్డు మీద వదిలేసిన నన్ను. రోడ్డు మీద వదిలేసారంటే వాళ్ళు ఉన్నారు కదరా లేకుండే. నేను ఒక మాట ఇంటికి బండ్లు కారు ఏమొక్కరు మీరు రాబోలే వింతోని నా వెనుకలు వచ్చి అలాగే నేను ఒక్కని పోయినా. అవురా భయ్ నేనే పంపించినా కదా. అయినా నీది కూడా తప్పు ఉందిలే. ఆయన చిన్న పిల్లగాని వెళ్ళిపో అంటే ఎట్లా వెళ్ళిపోతాడు చెప్పు? వెళ్ళిపోమంటే మీరు
కదా ఒక సెకండ్ అన్న, ఏం కానప్పుడు కూడా తిట్టొద్దు. ఏమన్నా అయితే తిట్టడానికి అంత అయితే ఇంకేముంది అరే ఆగనా, నేను ఒకసారి సరే ఓని అన్న, నేను నన్ను ఎందుకు అంత బతిమలాడుతున్నా? బతిమాడుతుందిరా చెప్తున్నాం నీకు. చెప్పకూరి నాకు చెప్పగానా చేసుకోవాలి బాబు. అరే నాకు ఓవర్ నీకు ఎందుకు చెప్తున్నా? నాకు ఓనిగో చిన్నగో నాకు ఓవర్తో అవసరం లేదు అని ఒకరితో మాట్లాడుతున్నా. సరే మాట్లాడుకో. సరే ఎవరితో అవసరం లేదు, అవసరం లేదు అంటున్నావు. నేను ఏమన్నా చెప్పేసిన కదా, రోడ్డు మీద అద్దం వల్ల కొట్టుకునేంద్రా నువ్వు రోడ్డు మీద ఎలగొట్టలేను, అన్ని వాళ్ళ రోడ్డు మీద ఎలగొట్టలేను, రోడ్డు మీద ఎలగొట్టలేను. ఎలా కొట్టిరంటే వాళ్ళు వచ్చినా చెప్పే పంపించినా వాళ్ళకి ఏమైపోతే వాళ్ళు ఎవర్రా పోనీ నేను చెప్పేసిన కదా, నాకు అవసరం లేదు. గో నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదు. చాలా సరే రా భయ్ పోనీ. చాలా నాకు ఆడి టెన్షన్ 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 ఏం టెన్షన్ పెడుతున్నా ఒక్కనికే ఉన్నాయి దునియాలో టెన్షన్లు. మళ్ళా మరి మొన్న నిలబడితే నాకు రోడ్డు మీద ఏడుస్తున్నాడు నన్ను కొట్టకే ఉన్నవాడు బాధ పెడుతున్నావు. నా మీద ఓన్కి ప్రేమ లేదు. అరే నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావురా? కోపం నన్నడేమో నువ్వు కూడా అర్థం చేసుకోద్దా? అరే ఓని అక్క దిగి మాట్లాడుతూ అరే ఆపవేమో నువ్వు కూడా అంతకే ఉన్నావు. అరే ఏమైంది రా భయ్? లేదన్నా విజయానా ఒకసారి అని చెప్పేసి ఒక మాట కూడా అంటలేడు. ఆయన ఏడ్చుడు ఏం రాదు ఇది ఎన్ని పర్సన్లు ఉన్నాడు, ఎంత బాధలు ఉన్నాను తెలియదు అన్న ఎవరికి. నేనేం మొరుతలేను కూడా అడతలేను. ఇమ్రాన్తో చెప్పిద్దాం. అరే నువ్వు కూడా వచ్చి మాట్లాడి ఇమ్రాన్ అట్లా ఎట్లయితే చెప్పు. నువ్వు కూడా అంత నువ్వు చెప్తే గానీ ఓడికి వినడాడు. నీకు తెలియదా అన్న వాని గురించి? నువ్వు చెప్తేనే వింటాడు. అయ్యా వెళ్ళిపోతున్నాడు. అది అయిపోదు, అట్లా అది అయిపోదు. బండి మీకు వెళ్తూ దిగురా చెప్పింది చిన్న ఒక్కరు చెప్పేది ఇగో కొట్లాడ పెద్ద చేసుకుని నువ్వు ఇట్లా చేస్తున్నావు తప్పు. సరే సారీ చెప్పినా కూడా అరే ఆగలేను. అదంతా ఎవరికైనా దెబ్బలు దాకగల అర్థమైంది. సారీ చెప్పినాక కూడా ఫోటో ఫ్రేమ్ పిక్చర్ లెక్క చేసాం రాబాయ్. చిన్న పోరాటా తమాషా చేసాం. ఎందుకీ శోకము అసలెందుకీ శాపము చూపిక జాలి గుణము వినవా. అరే బరాబర్ ఏం కాదు. నేను నాకు అన్ని రైట్స్ ఉన్నాయి రాబాయ్ అంటా. నేను ఉందా అంట నా మీద ఏమైనా అయితే ఓడరా రాబాయ్ ఉండేది నీకు. మనం చూసి నలుగురు ఉంటారు రాబాయ్. మనం విడిపోతే ఓడరా రేపు అన్ని బయట మన గురించి చెప్తుంటారు 100 మంది. చాలా సార్లు అన్న తగ్గిండు, ఇప్పుడు తగ్గడానికి ఏమిది కాదు. అరే నేను ఏమంటే చిన్న దానికి విడిపోవాలా? చిన్నదా ఎన్ని 26 కిలోమీటర్ నుంచి ఒక్కొని వచ్చినా మేము రాలే. మీరైనా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు. నేను ఒక్కొని వచ్చిన ఆయన పంపించిన వచ్చిరు. లేకపోతే ఇప్పుడు నువ్వు బండి తీసినావు, రేపటి రోజు నీ ఏజోడు ఇంకా నలుగురు తీస్తే అట్లా నిన్ను చూసి వీడెందుకు పెట్టిరా మరి? వీడియో పెడితే చేసేసావు. బండి తీసావు బండి తీసినందుకే ఎదురు వీడియో పెట్టకపోతే ఎవరు చేయరు కదన్నా.
అన్న ఓన్ ఆయనతో సరే ఇప్పుడు అయిపోయింది కదా. విను కదరా అన్న, ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, విను కదరా, ఇంకా లేవు కానీ నీకు అవన్నీ మాట్లాడుతున్నావు. పైసలండి కాదు పాంచ్ మినిట్ తెచ్చాను అరే పంపిరా బే, ఆయన ఎందుకు పడుతున్నావు? అన్న మేబీ ఆతో మన వస్తే అరే చెప్పాలి. అరే లే అన్న ఆయన ఎందుకు అంటున్నాడు? నేను పోతా. ఆయనతో మాట్లాడుకోరా. మాట్లాడరా, అన్నతో అరే నేను మాట్లాడరా. మాట్లాడనన్నా అంటే ఆయనతోని అరే చెప్తాను నీకు అర్థమైతే మళ్ళీ అవసరం లేదు నాకు, ఆయనకే అవసరం లేదు, నాకెందుకు? जाएंगे ना अपन जाएंगे. ఉండొచ్చు, అర్థమవుతుందా? పిచ్చలకే వేస్తున్నా. అరే బాబు ఒకసారి ఎదురా మాట ఎవరిదైనా ఒకటి. ఎందుకు అర్థమైతలేదు రే బాబు. ఏమైంది సీరియస్ అయ్యాక రే బాబు. అరే అరే ఏమైంది నర్రాబాయ్ ఎందుకు అంటున్నావు? అరే నువ్వు నర్రాబాయ్ నేను ఎందుకు వస్తాను? నన్ను చెప్తా అర్థమైతలే. అరే నాకు చైన్ నొప్పి ఉన్నది. అయితమైనా పెద్ద నువ్వు రా. అరే నాకు నొప్పి. నర్రాబాయ్ అరే నొప్పి నడు. ఉన్నది. అన్నట్లే ఏమన్నా ఏం కాదు. అరే నర్రాబాయ్ ఏం కాదు. ఏం చేస్తున్నా? నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? అరే నాకు చెప్పొచ్చు కదా పోయి, నాకెందుకు చెప్తున్నారు మీరు? నాకు అవసరం అరే లేదు. ఏం సాయిపోతున్నావు? నేను మాట్లాడను. అరే నిన్ను ఒవ్వడు కొట్టలేదు. నా గాడిని కొనమని. అరే రారాబాయ్ ఇప్పుడు. ఓన్లీ అన్న నేను రాను. అరే ఉట్టిగా చేస్తున్నాడు రాబాయ్. నాకేమో వస్తా, నిన్ను పట్టుకోపోతే నిన్ను కొడితే వస్తా. నీకు కలవాలని రాబాయ్ నేను చూసేది. ఆ? నాకు అవసరమా? నాకు అరే తాగుతున్నా ఏంది నేను మేనిది? కొడుతుంటే. అరే ఏందన్న ఏడుస్తున్నావు చూడాలి. ఓని. అరే వెళ్ళిపోతా అంటే నువ్వు అట్లనే పంపిస్తున్నావు. అరే వడ్లన్నా నాకు తాకుతున్నా నువ్వు నొప్పా అంటే. ఇగో నేను ఏమంటున్నా, ఓని. అరే ఎన్ని రోజులు దూరం ఉంటావు చూసుకోమరా భయ్. చూసుకుంటా. ఎవరు ఎన్ని రోజులు దూరం ఉంటారే కొన్ని లాస్ట్ గుర్తెట్టుకో ఎవరికి ఒకటి గుర్తెట్టుకో ఓడి రా లాస్ట్ నేను ఒకరిని వస్తా. అవురా, నువ్వు నన్నే విడిపోదామని లైట్ తీసుకో ఓని. నువ్వు ఫోన్ చేసి నేనలే ముందు ఎవరన్నారు పోయేటప్పుడు? ఏమన్నా? ఆడ ఫామ్ హౌస్ కూడా ఎవరన్నారు విడిపోదామని? అవురా భయ్, నన్ను నేను కార్ నడుపుతున్నావు అని చెప్పాలా? బాధ అనిపించి- అవురా భయ్, నాకు బాధ అనిపించలేదన్నా. కార్ నేనే నేర్పించిన వానికి, అన్ని నేనే నేర్పించిన. వాడు నాకు తెలవ, మా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఎవరికైనా అయిపోతే నాకు జైలు అయ్యారా? ఏం కాలేదు ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఏం కానప్పుడు కూడా ఎందుకు అంతగానో రియాక్ట్ అయినావు నువ్వు? అంటే నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళ వల్లనే కానీ ఇప్పుడు లొల్లి లేదు నాకు. అరే అవురా అని ఆగు, అమ్మాయిలు- నీ పక్కన సరే రా భయ్, వాళ్ళు. అరే కాదన్నా. నువ్వు ఒక్కనివే నడుపు, నేను ఎప్పుడైనా ఆగు, నీ అన్నానా? పక్కన ఉన్న వాళ్ళు. నేనే అరే నో, పొద్దున నీకు పొద్దున వీడియో ఆగు, పెట్టి తెచ్చి ఆగు, ఇచ్చిర్రు. నేను చెప్తా. నువ్వు గరమైనావు. నువ్వు నా మీద కోపం మొత్తం అరే పక్కన ఉన్న వాళ్ళు అంటే ఎవరు అంటున్నావు? మమ్మల్ని అంటున్నావా? ఆగు, నేను చెప్పాలి. ఇగో, పొద్దున ఇప్పుడు వీడు పొద్దున అంటున్నావు. ఆగు, బండి పొద్దున నేను 6ంటికి లేపి వీళ్ళు తీసుకొని బండి నేర్పించేటోని వాడి ఇంత ఉండే. ఆ టైంలోనే నేను పొద్దున లేపి తీసుకొని నేర్పిస్తుండే. ఖాళీ మొత్తం నువ్వే నేర్పించినావు అన్న, నేను ఏమంటున్నా? నేను ఏమంటున్నా, కొన్ని చేయొద్దు అంటున్నా. మంచి దాంట్లో తిరగమని చెప్పి నేర్పించు, ఇట్లా నేను గంటలు ఏమంటున్నా? తిరిగమని చెప్పి అరే, నేర్పిలా నీకు? అరే, ఒకసారి లాజిక్ అర్థమవుతుందా? ఆలోచించు. లాజిక్ అర్థం నువ్వు అర్థం చేసుకుంటలేవు. కొడుతున్నారు మీరు, ఆయన మంచి సపోర్ట్ దాంట్లో మాట్లాడతారు నేర్పించు. మీరు మొత్తం ఆయన పాటే పట్టారు. సరే నేనేమంటలేదు. ఓరేం నేనేమంటున్నా ఇగో అన్న ఏం కానప్పుడు కూడా ఎందుకు అంతగానో react అయ్యావు? పైసా ఆయనకి ఇచ్చారు, పైసలు ఇచ్చారు. పైసలు ఆగు నేను వస్తా అంటుంటే ఎందుకు అరే అంటున్నావు? चले जाओ जी, तुमको पैसे मार के चले जाओ. వస్తా. चले जाओ, चले जाओ. నాకు టైం అవుతుంది నాకు. ఏం టైం అవుతుందిరా? ఆగు. టైం అవుతుంది నేను बाबा चले जाओ जी. ఎందుకంటే చిన్న చిన్న వాటి ఇప్పుడు ఏ, ఫోన్ ఎందుకు చేసి ఏడుస్తున్నావు? ఎవరన్నా భయ్ విడిపోదామని ఎవరు చెప్పారు? కామర్స్ కాడ నువ్వు ఎందుకు వెళ్ళగొట్టినావు మరి? ఒక ఎలా ఫోన్ కూడా ఎందుకు చేయలేవు? ఎలా కొడితే వెళ్ళిపోతావా? మళ్ళీ రావా తిరిగి అంతా అప్పగోరేందరా? నువ్వెందుకు నీకెందుకు అంత పొగరన్నావా? నువ్వెందుకు వెళ్ళగొట్టేసినావు? ఎలా కొడతారా భయ్ మళ్ళా నాకు చెప్పు. అరే ఎవరికి ఏమైనా అయిపోతే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారా? ఏం కానప్పుడు కూడా ఎందుకు అంత రియాక్ట్ అయినావు నువ్వు? అయ్యేదాకా నీ చూస్తారా? పక్కన ఉన్న వాళ్ళ ఈయనే హర్ష వాళ్ళకి ఇచ్చినందుకే కదా అన్న. ఎక్కిచ్చుడా వాళ్ళకేమైనా అయినంటే బండి ఎట్లా అయింది? అదేమన్నా అయ్యింది? అన్న మీకు ఏమన్నా కావాలా? నువ్వు ఎందుకు మీకేమన్నా అయ్యిందా? ఏంటన్నా? బండి ఎందుకు ఇచ్చినావు? చేసింది దాచిపోయినావా? వీళ్ళు ఎవరు చేయలే. ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నారా భయ్? మాట్లాడుతుంది వచ్చి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఏం లేదు. ఇగో నువ్వు నేను కొన్ని రోజుల తర్వాత నీకు ఎప్పుడు మంచి అనిపిస్తే అప్పుడు రాపో. నేను రాను కదా. ఇక పోనీ వెళ్ళిపో. అంటున్నావేమన్నా ఏయ్, మీరు కాముచ్చి ఉండరు. పోతే పోనీరా చచ్చే బతుకు మాదే రాని నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు చూడు, అట్లనే ఉండు. అర్థమైందా? అట్లనే ఉండు.
ఏయో వెళ్ళిపో, అవసరం అరే లేదు. చెప్పినంత సేపు చెప్తారు, అర్థమవుతుందా? నువ్వు ఇష్టం ఉన్నట్లు చేసుకుంటే నీకే అవుతుంది, ఎవరికేం కాదు ఇక్కడ. అర్థమవుతుందా? అంత కోపం ఎందుకో ఏమో నాకు అర్థమవుతాను. అన్న దారా అరే నువ్వెందుకు ఏడుస్తావు అన్న? అరే నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే. పంపిస్తావు మళ్ళీ నువ్వే బాధపడతావు ఏందన్నా? ఇప్పుడు పంపించినావు మళ్ళా నీకు రాదా మైండ్ లోకి అయినది? పోనీ వదిలే. పోతే అయిపోయిందా మరి? నువ్వు ఏడవకన్నా ఫస్ట్ అది ఏడవ కాపు. వాడే వస్తాడని అర్థం చేసుకొని పోరోడు లైట్ తీసుకో. వాని చూడు కోపం వస్తుంది. వాని మంచి గురించే కదా నేను చెప్పింది. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. అది వాడు అర్థం అయిపోతే చేసుకుంటలేడు, మనం ఏం చేస్తామన్నా వానికి ఏది ఉన్నా నేనే నేర్పిస్తా. సరే వానికి చెప్తా కూడా నేను. అరే నేను నాకు చెప్పి తీసుకోవరా భయ్, ఒకళ్ళు వచ్చి చెప్పొద్దు నాకు. అర్థమైతలే కదా మరి ఏది చేయాలి. ఆయనకి అర్థమైతలే కదా మరి ఏం చేద్దాం మరి? ఎట్లా చెప్దాం? నువ్వేమో పోరాబాయ్ అంటే అయిపోతుందా? నువ్వు అంతకే ఉన్నావు. పిలిచి ఏదో 4 మాటలు చెప్పి ఇట్లా కాదురా బాయ్ అట్లా అని చెప్పాలి కానీ గిట్టో తను కొట్టో లేకపోతే తిట్టో లేకపోతే ఏదైనా చేస్తే అయిపోతుంది వాడు నువ్వే. మొత్తం కొట్టినా గట్టిగా అయిపోయాడు, వాడిని తిట్టినా గట్టిగా అయిపోయాడు, వాడు ముందు అయిపోయాడు. మరి అట్లా అనుకుని వదులుకుందాం ఇక. ప్రేమ సంజాయించాలన్నా మనం కూడా. సరే నేను నిలగొట్టినా వాడు తిరిగి రావచ్చుగా. వాడికి అంత పోరు ఎందుకు, మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? ఇవన్నీ ఇచ్చి ఆడ ఏడొచ్చినట్టు ఉన్నాడన్న వాడు. సరే పోనీ, నేను అదేమని చెప్పాను. ఆడే వస్తాడు, లైట్ తీసుకో. అట్లా అనుకుంటే అయిపోదు ఇమ్రాన్. ఏమో మనం ఊరికే నాకు ఉన్న టెన్షన్ నాకు ఇవన్నీ చచ్చిపోతావా అన్న. నేను ఎట్లా అయిపోయినా చూడు. అదే అర్థమైతలేదా? ఇద్దరు ఉంటాలే, కాళ్ళ నొప్పులు షురు అయినాయి. మళ్ళా ఏం చేయాలా, ఉండాలా అని పోవాలా? టెన్షన్ మళ్ళీ నేను అందరి గురించి ఆలోచిస్తున్నా, ఎవరు మన గురించి ఆలోచించేది లేదు. ఎక్కి వెళ్ళిపోయాడు, ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయనకి ఎంత సంధానించి తిట్టినాము, బుద్ధిగరించినాము, కొట్టినాను కూడా నేను. వాళ్ళ మమ్మీ పంపిస్తారు. వానికి ఏమైతుందంటే వాళ్ళు నలుగురితో తిరుగుతుండు. ఇప్పుడు అంతకుముందు మన చేతులు ఉంటుండే, వాడు ఇప్పుడు మన చేతిలో లేదు. బయట తిరుగుడు ఎక్కువ అయిపోయింది వాడిని. చిన్నప్పుడు నుంచి చూసినా నేను. ఎట్లా చూసుకుంటా, నేను అది చేసుకుంటా, నేను చేసినా చెప్పురా. వాడు కారు నడుపుతుంటే ఇద్దరు ఫుల్ కష్టపడ్డాం. ఆ వీడియోలు పెడితే మీకు తెలుస్తుంది. నేను చిన్నప్పుడు నుంచి వానికి ఏది ఉన్నా నేను ఇంకా రిమోట్ నడుపుకుంటా వాడు కారు నడుపుతుండే. వీడియోలు మేము కూడా ఎంత బాధ ఉంటుంది చెప్పు. పోదామంటే ఎట్లుంటుంది చెప్పు. బయట బాధ అనిపించదా? మిమ్మల్ని చూసి బయట మొత్తం ఇట్లా ఉండాలనుకుంటారు కదా ఇమ్రాన్. మరి ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తావు? రే వాళ్ళకి ఏది ఉన్నా వీడియో పెట్టేస్తా నేను. అందుకే ఆ జీప్ది కూడా వీడియో అందుకే పెట్టినా నేను. తెలియాలా అయ్యో ఇట్లా సతాయిస్తుంది నాకు. ఆ నలుగురు మనం చెప్తే అర్థం కాదు, జనాలు చెప్తారు కదా, వానికి అర్థమవుతుంది అంతే. ఇక దాని తప్ప ఇక ఏం లేదు. ఓకే పోనీ వస్తాడు, ఏం చేస్తుంది చెప్పు. వస్తాడైనా ఆల్రెడీ కూతురు వస్తాడు. వచ్చాడు వాళ్ళ మమ్మీ పంపిస్తాడు.